నమస్తే అమ్మా. మీ పేరేంటి? కోటేశ్వరమ్మ గారా? ఇల్లు మీదేనా? మా కోడలదండి. మీ కోడలదా? ఏది మీ కోడలు ఉందా? హైదరాబాద్లో ఉంటుందండి. హైదరాబాద్లో ఉంటుందా? కోడలు అంటే మీ కొడుకు భార్యనా? భార్య. మీ కొడుకు ఎక్కడ ఉంటారు? అక్కడేనే. వాళ్ళు కాపురం అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అంటే మీ ఇల్లు కాదా ఇది? ఇది స్థలం కొనుక్కొని ఆవిడ కట్టుకుందండి. వాళ్ళు రావటం పోవటం ఎప్పుడో కానీ రారండి. ఎప్పుడు వచ్చారు లాస్ట్? మా చుట్టాలు ఎవరికన్నా పెళ్ళి పేరెంటం అయితే అప్పుడు వస్తారా? మీకోసం రారా? ఏమ్మా మీకోసం ఎందుకు రారు? మీ కొడుకేనా? కొడుకు ఎక్కడ ఏం పని చేస్తారు? టైలరింగ్ షాప్. టైలరింగా? ఎక్కడ? హైదరాబాద్లో ఎక్కడ? ఈ శుభ కూడా చెక్ పోస్ట్ అవుతలేదు. మీరు అడిగారా మరి నేను ఎలా బ్రతకాలి ఏంటి, నాకు తినడానికి ఏదైనా చూడండి, పింఛనీ వస్తుంది కదండి, నాకు పిల్లలు ఉన్నారు అన్నాడు. అన్నారు? అలా అని ఎవరన్నారు? కొడుకా కోడలా? కొడుకే అన్నాడా? నాకు పింఛనీ వస్తుందండి, 3 సంవత్సరాల నుంచి వస్తుంది. అంతకుముందు లేదండి. చిన్న వయసులోనే బాబు పుట్టాడు, చనిపోయాడు. మీ ఆయన ఎలా చనిపోయారమ్మా? ఊరికినండి జబ్బు చేసి చనిపోయారు. ఆరోగ్యం బాగాలేక. అప్పటి నుంచి కష్టపడి పెంచారు కొడుకుని. ఇప్పుడు అదే బాధ. అన్నాల నుంచి ఇప్పుడు దాకా పెంచినప్పుడు తల్లక్కల అతన్నే పెంచుకుంటూ అలాగా మీరు కష్టం చేసుకుంటూ పెళ్లి చేశారు. చేయాలి కదండి, నా డ్యూటీ అప్పు సొప్ప చేసి ఆ బాకీలే తీర్చుకుని చేసి ఇంతకాడికి ఇలా వచ్చాను. ఈ చిన్నప్పుడు భర్త చనిపోతే పంచాయతీలో చెప్పాలంట. నాకు తెలవలేదండి అప్పుడు ఆ వయసులో. తెలవకపోతే కాగితం కావాలంట, కాగితం ఇవ్వలేదండి. 3 సంవత్సరాల నుంచి పింఛనీ వస్తుంది, వృద్ధా పింఛనీ, వృద్ధుల పింఛనీ. అంతకుముందు అంతా ఎలా బ్రతికారమ్మా మరి? కష్టపడేది పని చేసుకొని ఏదైనా కూలి పని చేసుకుంటే ఉడుపుకి కోతకి. అదేలే అలా ఆ డబ్బుల మీద బ్రతికారు. అలాగే. మీ కొడుకుకు ఫోన్ వచ్చి చేస్తారమ్మా మీరు? నేను చేయనండి, తను నాకు చేయడు. మీ నెంబర్ ఉందా మీ కొడుకు దగ్గర? ఉందండి, తెలుసు. వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి, తెలుసండి. కానీ సరైనా చేశారా పోనీ? నాకు చేయడండి అసలు. ఫోన్ తను చేయడండి. ఎప్పుడన్నా ఇదిగో కరోనా వచ్చిన కాడి నుంచి ఎలాగున్నా ఏంటి అని పలకరెత్తుందండి చేసి. అంటే బ్రతుకున్నావా లేదా అనేమో. మరి అక్కడ తీసుకెళ్తే సేకరణ చేయాలి. మరి అడగాలి కదా, మీరు ఒకసారి అడిగి చూడాల్సింది. నాకు ఇలా కష్టంగా ఉంది, నా బిడ్డలతో నేనే బతకలేకపోతున్నా. అడిగారు? ఏమని అడిగారు? మరి నా భవిష్యత్తు ఏంటి, నన్ను ఒక్కదాన్ని వదిలేసావు తల్లిని కదా అని అంటే, నేను నా పిల్లలతోటి నేనే బాధలు పడుతున్నాను, వీళ్ళకి పెళ్ళి పేరెంట్గాలు చేసుకుని అన్నానండి. నిన్ను చిన్నప్పుడు నేను కష్టపడి పెంచానురా, మరి నాకు ఏమి ఉండవండి. ఇంకా గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఇంకా అంతేనండి, అడుగు తింటుకోనండి. కొడుకు 1000 రూపాయలు ఇచ్చినా మీకు చాలా ఎక్కువ అవుతుంది కదా? 1000 రూపాయలు వద్దండి, 500 ఇస్తే చాలు. ఏ తల్లి కోరుకుంటుందండి అలాగా? మీ కొడుకుకి 500 ఇవ్వాలని కూడా ఎవరికైనా బ్యాంకులో వేసేసినా మీకు తెచ్చి ఇచ్చేసినా మీకు 500 చూడండి, 500 మిగిలిన చాలు అనుకుంటుంది. అంటే ఆ ఇంజక్షన్ల వాటికి ఖర్చులు పోను, తను మనస్ఫూర్తిగా భోజనం చేయడానికి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు మిమ్మల్ని చూసిన పాపం లేదు. లేదండి. బియ్యం అవి వస్తున్నాయమ్మా? 5 కేజీలు ఇస్తాను. 5 కేజీలు సరిపోతున్నాయా మరి? 5 కేజీలు కొనుక్కుంటానండి. మరి బియ్యం ఇస్తాను, తీసుకుంటావమ్మా? తీసుకురండి. సరేమ్మా, అవన్నీ నిత్యావసర సరుకులే. సబ్బులు అన్నీ ఉంటాయి, షాంపూలు, మొత్తం కందిపప్పు అన్నీ ఉంటాయి. సరేనా? ఇవన్నీ మీరే వాడుకోండి. అమ్మా చీర, ఇది దుప్పటి, బెడ్షీటు మీకే. ఫోన్లే అమ్మా, మీ కొడుకు ఇవ్వకపోతేనేమో నేను ఇస్తున్నానులే ఖర్చులకి. మీరే కూతురు లాగుతున్నారండి, ఆడపిల్లలు లేరు నాకు. ఆడపిల్లలు లేదా? మీరే ఆడపిల్లలు. మనస్ఫూర్తిగా ఇలాగా నలుగురిలో ఉంటే నవ్వు ఒంటరి ఉంటే ఏడుకునండి, బాధ కలుగుతుంది ఒకసారి. కలుగుతుందిలే, ఎందుకు కలగదు? ఆడపిల్లలు ఉన్నాక వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు అని అంటారు. నాకు మాంసమే తెచ్చుకో, అదే తిను, మనస్ఫూర్తిగా తిను, ఓకేనా? నేను వెళ్ళరానా అమ్మా? కోటేశ్వరమ్మ, ఉంటాను, బాయ్.